నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగుదేశం పార్టీకి ఈసారి ఏంటో కానీ అధినాయకుడు ఒకవైపు లాగుతుంటే ఎమ్మెల్యేలు మరొక వైపు లాగుతున్నారు. ముఖ్యంగా ఈ టర్మ్లో మాత్రం టీడీపీని దారుణంగా నష్టపరుస్తుంది ఖచ్చితంగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే. ఎందుకంటే గతంలో ఇలాంటి పరిస్థితులు ఉండేవి కావు. తమ నియోజకవర్గంలో ఏదైనా సమస్యలున్నా అధినాయకత్వంతో చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాయకత్వం మాట పెడచెవిన పెట్టి తాము అనుకున్నది మీడియా ముందు చెప్పేస్తున్నారు. దీంతో టీడీపీ భారీగా డ్యామేజ్ అవుతోంది. తాజాగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి కూడా అలాంటి కోవలోకి వెళ్ళినట్లే కనిపిస్తోంది. అసలే రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని వైసీపీ చేస్తున్న విమర్శలకు వరదరాజులు రెడ్డి వంత పాడినట్లయింది. ప్రొద్దుటూరులో బంగారం వ్యాపారాలకు కొదవలేదు. బంగారం దుకాణాలు లెక్కకు మించి ఉన్నాయి. అయితే బంగారం వ్యాపారులను బెదిరించి పోలీసులు ప్రైవేటు పంచాయతీలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి పోలీసులపై ఫైర్ అవ్వటం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయం కోసం బంగారం వ్యాపారులకు అండగా ఉండటంలో తప్పులేదు. కానీ అదే సమయంలో ప్రభుత్వంలో ఉన్న సమయంలో పోలీసులపై నెగిటివ్ కామెంట్స్ చేయటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. బంగారు వ్యాపారి శ్రీనివాసులను అన్యాయంగా అరెస్టు చేశారని, 7 కోట్ల రూపాయల అప్పు వసూళ్లలో పోలీసులు ప్రమేయం ఉందని వరదరాజులు రెడ్డి బీభత్సంగా కామెంట్స్ చేశారు. తమ విధులను మానేసి ప్రైవేటు పంచాయతీలు చేయటం, సివిల్ తగాదాల్లో తలదూర్చటం ఏంటని అధికార పార్టీ ఎమ్మెల్యేనే ప్రశ్నించటం ఇప్పుడు వైసీపీకి కలిసొచ్చినట్లయింది. పోలీసుల వ్యవహార శైలిని టీడీపీ ఎమ్మెల్యేలే తప్పుపడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇక వైసీపీ సంగతి పక్కన పెడితే అసలు అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా జరిగితే అది ఉన్నతాధికారుల దృష్టికో జిల్లా ఇన్ఛార్జి మంత్రికో చెప్పి పరిష్కరించుకోవాలని, లేకుంటే హైకమాండ్ను సంప్రదించాలని, అంతేకాని ఇలా మీడియా సమావేశాలు పెట్టి పోలీసుల తీరును విమర్శించడం కేవలం హోంమంత్రిత్వ శాఖకు మాత్రమే కాదు, చంద్రబాబు సర్కార్ పైన కూడా పడుతుందన్నది ఈ పెద్దాయనకు తెలియదా? అంటే తెలుసు, ఎందుకు తెలియదు? అయినా అన్నారంటే డోంట్ కేర్ అన్నమాటేగా.